హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇవాళ అయితే మేము ఏం చేస్తున్నామంటే మొక్కజొన్నలకి అయితే మందు కొడుతున్నాం. ఏ మందు అనుకుంటున్నారా? అదేం సుడిపిప్పి మందు అంటారండి. దానికి 3 రకాలు ఇచ్చారనమాట. గ్రోత్కి ఇచ్చారు, అలానే సుడిపిప్పి మందు కూడా ఇచ్చారు. ఈ ఇయర్కి అయితే ఒకసారి అయితే కొట్టామన్నమాట. అది కంట్రోల్ అయింది. మళ్ళీ 1 మంత్ అయ్యాలకు మళ్ళీ ఇదయింది. అందుకనేసి ఈరోజు కొడుతున్నాము. ఇది నవ్వలైతే పెడతాయని చెప్పారంట. అందుకనేసి మా నాన్న ఆయిల్ అయితే పూసుకుంటున్నాడు. బాగా ఆయిల్ పూసుకుంటే కనుక కాళ్ళు చేతులంతా మంటలు రాకుండా నవ్వలు రాకుండా ఉంటాయి. మగానికి కూడా పూసుకుంటున్నారనమాట. ఇవైతే ఒకటి అయితే మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేస్తూ గ్రోత్ మందు కూడా దాంట్లోకి పోస్తున్నారండి. ఇది కూడా పోయడం వల్ల ఏమవుతుందంటే చెట్టు బాగా ఎగబడుతుంది. ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది. 1.5 మంత్ అయింది పెట్టి, ఇంతవరకైనా మోకాలు పొడవు రాలేదు. అందుకనేసి గ్రోత్ మందు ఇడుస్తున్నాము ఈరోజు. అలాగే మందు కూడా కొడుతున్నాము. ఇలా సుడిపి రోగం పడకూడదంటే ఏం చేయాలో కామెంట్ చేయండి. నార్మల్గా అయితే రోగం పడడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉండే ఇదంతా నేతకర్ర అంతా తినేస్తుంది అనమాట, పులుగు. అందుకనేసి అది కొట్టేసిన తర్వాత ఏమీ కాదు, ఒక రోజులోనే కంట్రోల్ అయిపోతుంది. అందుకనేసి ఒక 1.5 డ్రమ్ 2 డ్రమ్ములకి అయితే తెచ్చారనమాట మాకి. ఇప్పటికైతే ప్రజెంట్ 1 డ్రమ్ము కొడుతున్నాము. 1 డ్రమ్ము కొడితే 1.5 ఎకరాకి 1/4 ఎకరా అట్లా ఇదవుతుంది అంతే. ఇది కొట్టేది కూడా చాలా లేట్ అండి. ఎందుకంటే కర్ర కొట్టాలి కదా. బాగా మందు పడితేనే ఆ పులుగు చచ్చిపోయి రోగం అయితే కంట్రోల్ అవుతుంది. పాపం మా నాన్న అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కొట్టారండి 1.5 ఎకరాకే. అంత కొట్టినా కూడా ఇది అయిపోలేదు. అది పంపు మోసి భుజాలు అయితే నస్తాయన్నమాట. ఏం చేస్తాం చెప్పండి, రైతు అన్నాక కష్టపడాలి, తప్పదు. పంట పెడితేనే కదా ఏదో ఒకటి ఇది అయ్యేది. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఏమేమి మందులు వాడినామో చూడాలంటే ఫుల్ వీడియో చూడండి. ఒక బిందెకి అయితే ఒక చిన్న మగ్గు అయితే పోస్తున్నారు. ఇలా చిన్నగా చెట్టు కొట్టాలి కాబట్టి చాలా లేట్ అవుతుంది. ఏం చేయలేం చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి.